కదల్చబడినటువంటి వారిగా స్థిరులుగా మనం ఉండాలి. యెషయా 33వ అధ్యాయము చూద్దాం ప్రియులారా. యెషయా 33వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా నుండును. పర్వతంలో కూడా అతనికి నివాసానికి స్థలాన్ని నేను ఏర్పాటు చేస్తాను. మరి నీళ్లు పుష్కలంగా వారికి ఉంటది అని చెప్పి, పర్వతంలోని శిలలు అతనికి కోట ఎగును, తప్పక అతనికి ఆహారం దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. అతని నీళ్లు అతని దగ్గర ఎట్లుంటావంట? శాశ్వతంగా ఉంటవి అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. యెషయా 43వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును. పేరు పెట్టి పిలిచాడు దేవుడు. నా జీవితంలో దేవుడు పిలువంది, దేవుని చిత్తము కాంది మనం ఏమి కూడా చెయ్యలేము అనేటటువంటిది గుర్తు చేస్తుంది. దేవుని చిత్తంలో జలంలో పడి వెళ్ళినా మరి ఏమీ అపాయం కాకుండా దేవుడు కాపాడుతాడని చెప్పి యాకోబు గురించి రాయబడినటువంటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, ప్రభు ఎటువంటి వాడు అంటమ్మా? సహాయకుడు, సహాయకునిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏమి ఉండొద్దంట? భయపడవద్దు. కానీ చాలా మంది ఈ రోజుల్లో భయపడుతూ ఉంటూ ఉన్నారు. మరి ఖర్చును కంట్రోల్ చేసుకోలేకపోతూ, కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటూ ఉన్నారు. ఇష్టానుసారమైనటువంటి బ్రతకాలనే ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా అన్ని విషయంలో మనం మితంగా ఉండడానికి ప్రయత్నము చేసేవారిగా మనం ఉండాలి. మళ్ళీ ఒకసారి తల్లియమ్మా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. మంచి ధైర్యంతో, మామూలు ధైర్యం కాదు, చిన్న ధైర్యం కాదు, చెడ్డ ధైర్యం కాదు, మంచి ధైర్యంతో చెప్తూ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చూద్దాం. మీరు మంచి విషయములలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మును ఏతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుతురు. అపనింద వేయువారు ఏం చేస్తారంటమ్మా? సిగ్గుపడతారు. ఆ మాటలు మొత్తం చదువుకున్నా, కానీ నువ్వు చదువుతారు. ఎలా అనగా 17 దేవుని చిత్తము మేలు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది.
మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘ శాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోహవు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యమును తీసివేయడం కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడిని దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎట్లున్నారంటమ్మా? దేవుని కుడి పార్శ్వమున ఉంటూ ఉన్నాడు. అందరి మీద అధికారం ఉంటూ ఉన్నారు. దేవదూతల మీద అధికారుల మీద సర్వాధికారిగా యేసు ప్రభువును నిర్ణయించి ఉంటూ ఉన్నారు. పరిశుద్ధుల యొక్క కాపుదల దేవుని యొక్క భద్రతలో ఉంటూ ఉన్నది. కాబట్టి మనం ఎవరం కూడా నిర్లక్ష్యం చేయకుండా దేవుని యొక్క ఆలోచన కలిగి దేవుని యొక్క ఉద్దేశము కలిగి ఆ యొక్క కాపుదలలో మనం ఉండాలి. ఆ 13వ వచనాన్ని మళ్ళీ చూసుకొని వాక్య భాగాన్ని ముగిద్దాం. పేతురు మొదటి పత్రిక 3:13. మీరు మంచి విషయం ఆసక్తి గలవారై మీకు హాని చేయువాడు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచి విషయంలో మనం ఏమై ఉండాలి? ఆసక్తి కలిగి ఉంటే మనకెవరు కూడా హాని చేయాలి. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణపుత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. పరిశుద్ధుల యొక్క కాపుదల అనే అంశం ద్వారా కొన్ని విషయాలను మేము నేర్చుకొని ఉంటూ ఉండగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్య భాగాన్ని నాయన ఎంతమంది అయితే ప్రియులు వీక్షిస్తూ ఉంటూ ఉన్నారో, చూడాలని ఆశ కలిగి ఉంటున్నారో, వారి కుటుంబంలోనూ వారిలోనూ నెమ్మది సమాధానం మీరు దయచేసి మీ వాక్యం వారి హృదయంలో భద్రముగా ఉంచడానికి, మీ చిత్తమైనటువంటి మాటల్ని పలకడానికి, బోధించడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగోనైనా 320 మంది సబ్స్క్రైబ్ చేసుకొని దేవుని మాటలు వింటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆ 320 కుటుంబాలనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి. సన్నిధిలో వస్తున్నటువంటి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక విషయాలను ఆయన ఈ భూమి మీద బోధించడానికి అనేక వర్తమానాలను ఆయన మా కొరకు ఉంచబడి ఉంటుంది. మేము నిర్లక్ష్యం చేయకుండా, అశ్రద్ధగా ఉండకుండా, జాగ్రత్త కలిగి మీ మాటలను ప్రార్థనాపూర్వకంగా ప్రకటించడానికి, మీ చిత్తం జరిగించడానికి మీరు కృప చూపించి సహాయం చేయాలి. వచ్చిన మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించండి. వచ్చిన వారందరి కొరకు కూరగాయలిచ్చినటువంటి వెంకటేష్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఆదివారము ద్రాక్ష రసం కొరకు ద్రాక్ష పళ్ళు ఇస్తున్న కిరణ్ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి, ప్రతి ఆదివారం నాయన భోజనాలు సిద్ధం చేస్తున్నటువంటి మా ప్రియ సహోదరి వారిని వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రార్థించేవారిని, పాటలు పాడేవారిని, వాక్యం చదివేవారిని, శ్రద్ధగా వినేవారిని, సమయానికి సన్నిధికి వచ్చేవారిని నాయనా మీ పట్ల విధేయత కలిగి, భయం భక్తి కలిగి, మీ యందు శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించుకోండి. ఇంకా నాలో మాలో ఏమైనా అవిధేయత కలిగి ఉంటే దయతో కనికరించి క్షమించి వాటిని మా నుండి దూరం పరచుకోండి. ఈ మనవులు మీ కుమారుడు, మా ప్రాణ రక్షకుడు, మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో
బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరి ప్రభువున వందనాలు.